స్థిరంగా ఉండాలి. ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలంటే ప్రభువులో నిలిచి ఉండే విషయంలో, ఆయన వాక్యములో నిలిచి ఉండే విషయంలో, ఆయన వాక్యము మనలో నిలిచి ఉండే విషయంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలంట. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి అది. ఏమండి, మనము ఆయన వాక్యానికి లోబడకుండా, ఆయన వాక్యములో మనం స్థిరపడకుండా, ఆయన్ని మనం కలిగి ఉండకుండా, మనం ఎన్ని అడిగినా ఎన్నెన్ని మనము కోరుకున్నా అవి మనం పొందుకోవడం కష్టం. ఎందుకని బైబిల్ చెప్తా ఉంది కదా, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నయా? మీరు నిలిచి ఉన్నారా? స్థిరత్వం కలిగి ఉన్నారా నాతో? మీరు నాతో అంటుకట్టబడినటువంటి నా వాక్యం మీ హృదయంలో స్థిరత్వం కలిగిన విధంగా నా మాటల్ని మీ హృదయంలో నాటుకున్నారా? నిలిచి ఉన్నాయా? ఎప్పుడైతే మనము ఆయనతో అంటుకట్టబడిన వారముగా, ఆయన వాక్యము మనలో స్థిరత్వం కలిగి నిలిచి ఉన్న ఎడల, ప్రభు అంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి. అడగండి, మీకేం కావాలో, మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. మనము ఆయనలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఆయన వాక్యము మనము కట్టుబడి, ఆయన వాక్యానికి మనము కట్టుబడిన వారముగా, ఆయన వాక్యానుసారముగా జీవించే వారముగా. ఏమండి, అక్కడ మత్తయి సువార్త 7 మేబీ 24 వచనం మనం చూస్తూ ఉంటాం. ప్రభువారు అంటారు, ఏమంటున్నారు అక్కడ? మత్తయి సువార్త చూడండి, బైబిల్ గ్రంథం తీసి ఏముంది అక్కడ? దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. ఏమండి, ఏంటంట? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. హల్లెలూయా. ఇక్కడ ఏంటి? ఏమండి, ఆయన మాటలు విని ఎవరైతే ఆ మాటలకు ఏమండి విధేయత కలిగి, ఆ మాటల ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారముగా కుడి ఎడమలకు తొలగక తొట్టిల్లక ఆయన వాక్యాన్ని మన హృదయాలలో, మన జీవితాలలో కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, ఏమండి, మనము బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాగైతే స్థిరంగా బలంగా ఉంటుందో, అట్టి వ్యక్తి యొక్క జీవితము, ఆత్మీయ జీవితం అనేది అంత స్థిరంగా ఉంటుందంట. హల్లెలూయా. స్థిరంగా ఉంటుంది.